సామాజిక సేవల ప్రపంచమే లయన్స్ క్లబ్ సామర్లకోటలో అంతర్జిల్లాల ప్రత్యేక సమావేశం. అంతర్జాతీయంగా సామాజిక సేవలను అందించడంలో ప్రపంచ స్థాయి వేదికగా లయన్స్ క్లబ్ నిలిచిందని, లయన్స్గా గుర్తింపు ప్రాధాన్యత పొందడమే ఒక అద్భుతమని లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో అంతర్జిల్లాల లయన్స్ క్లబ్ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ నేతలు బాదం బాలకృష్ణ, శ్రీశాంతి, వజ్రపు కోటేశ్వరరావు, శ్రీనివాస్, బాదం బాలకృష్ణ, లింగమల్లి కృష్ణమూర్తి, గ్రంథి వెంకటేశ్వర్లు, వాటూరి మంగతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ మోటోని మర్చిపోవటం లేదు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ 100 సంవత్సరాల క్రితం మనం లేము, 100 సంవత్సరాల తర్వాత మనం ఉండం. బట్ లయనిజం 107 సంవత్సరాలు నిర్విరామంగా ముందుకెళ్తుందంటే బికాస్ ఆఫ్ సర్వీస్ లీడర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుని నెక్స్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఆడవాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. శక్తి 10 రోజుల నుంచి ఎప్పుడైతే మనం ఈ 10 లక్షల రూపాయలు డొనేషన్ కలెక్ట్ చేయగలమో, మన జిల్లాలో కూడా ఎంత సత్తా ఉందా, మనకి ఏదైనా అవసరం అయితే ఎంత ఫండ్ కాంట్రిబ్యూట్ చేయగలిగే వ్యవస్థ మన దగ్గర ఉందా, ఈ మన ఇంత సేవలు ఉన్న లయన్స్ మెంబర్స్ మన దగ్గర ఉన్నారా అనే ఒక ఆలోచన నాలో రేకెత్తించింది. మనం చేసే కార్యక్రమాలు, ఈరోజు పుస్తకాలు పంచి పెడుతున్నాం, ఈరోజు డయాబెటిక్ టెస్టులు చేస్తున్నాం, మంచి కార్యక్రమాలే. కానీ రాబోయే రోజుల్లో మన దృక్పథం మారాలి. ఇంత టైం మనకి దొరకకపోవచ్చు. ఇంతమంది 100 మంది ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక చిన్న పుస్తకాలు కానీ, ఒక ట్రీ ప్లాంటేషన్ కానీ, ఒక వినాయక ప్రతిమలు కానీ ఇచ్చేంత అవకాశం రాకపోవచ్చు. ప్రతి ఒక్కరికి వారి సంపాదన లక్ష్యాలు, వారి కుటుంబం, కానీ రాతృత్వం చేయాలన్న విషయం అయితే మాత్రం అందరిలోనే ముందుగా ఉంది. అది మనం గమనించాం. రాబోయే రోజుల్లో మనం కూడా ఏ విధంగా మన పంతాన్ని మార్చుకోవాలి, మన సర్వీస్ని ఏ విధంగా వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు విజయ్ కుమార్ రాజు గారు, మన బాదం బాలకృష్ణ గారు ఇలాంటి సూచనలతో ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. మనం ఏ పర్మనెంట్ ప్రాజెక్ట్ మనం తేవాలని అనుకున్నప్పుడు మిగతా వాటిల్లో కొద్దిగా డయాలసిస్ అనేది కొద్దిగా ఇంకా ఇబ్బంది ఉంది. మొరాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి మనకి పెద్ద అవగాహన ఉండదు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సరిపోతున్నప్పుడు ఒక బ్లడ్ బ్యాంక్ మనకి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం.